గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లో ఘనంగా పద్య ప్రబంధనం ఆవిష్కరణోత్సవం శీర్షికను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వరంగల్ నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో బీజేపీ నాయకులు పర్యటన. డివిజన్ల అభివృద్ధిని ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపణ. సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 28న దళితుల ఆత్మగౌరవ సభ విజయవంతం చేయాలని అంబేద్కర్ సంఘం నాయకుల పిలుపు. నిర్మల్ జిల్లా బైంసాలో భూ నిర్వాసితుల ధర్నా. ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, సాహితీ సాంస్కృతిక సంస్థ మెతుకు సీమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పద్య ప్రబంధనం ఆవిష్కరణోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అబిడ్స్ తెలంగాణ సరస్వతి పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పలువురు ప్రముఖులతో కలిసి శీర్షికను ఆవిష్కరించారు. పద్య ప్రబంధనం కవితా సంకలనంలా కాకుండా జాతీయ కావ్యంగా తలపిస్తుందని కవిత తెలిపారు. తెలంగాణ గడ్డలోనే ధిక్కార స్వరం ఉందని, ప్రజలను కవితలను సమానమైన స్థాయిలో ప్రేమించే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సంకలనాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎనిమిది సంవత్సరాలకు పూర్వం సంగారెడ్డిలో చిన్న మొక్కగా ప్రారంభమై అదేవిధంగా వారు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, సాహిత్య అకాడమీ కార్యదర్శి ఆలయపోయారు. ఎంతో మంది ప్రోత్సహించారు. మనందరం కోవిడ్ సంకట పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక సంకల్పం తీసుకొని దేశభక్తి అంశంగా తీసుకొని సుమారు 600 మంది పెద్దలు ఇవాళ కార్యక్రమానికి కర్తాభర్త అయినటువంటి మెతుకు సీమ సంఘానికి సంబంధించిన అధ్యక్షుడు గౌరవనీయ పూసల లింగగౌడ్ గారు, కార్యదర్శి ఔసుల భానుప్రకాష్ గారు, అదేవిధంగా ప్రార్థనా శ్లోకం చేసినటువంటి సరపాటు వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి అనేక మంది కవులు, పండితులు, మహానుభావులు, పెద్దలు అందరికీ కూడా పేరు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాము. పుస్తకాన్ని మీరు ముందే నాకు ఒక 5-6 రోజుల ముందు ఇచ్చినారు కాబట్టి చదివేటటువంటి అవకాశం దొరికింది. నాకు చాలా మంచిగా అనిపించిన విషయం ఏంటంటే, ఆశీర్వచనం ఇచ్చిన పెద్దలందరూ కూడా పద్యాలతోనే చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది. అందులో మాడుగుల వారు చెప్తూ, చందోమయమైన పద్యం అంటే హార కుండల కేయుల కంకణ కిరీటాలతో సర్వాభరణ భూషితురాలైన మహాసరస్వతి దేవి ప్రత్యక్షం కావాలని చెప్పారు. చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే వచన కవిత చూసినా మనము మాలాంటి వాళ్ళు సామాన్యులు తెలుగు భాష కొంత ఇష్టపడి చదవాలని ప్రయత్నం చేసే వాళ్ళందరికీ పద్యం చదువుతుంటే ఒక శ్లోకు సాల్వ్ చేసినట్టు ఉంటుంది. అది అర్థం చేసుకొని దాన్ని ఎక్కువ ప్రపంచంగా కనబడతా ఉన్నది. ఇందాక పెద్దలు కసిరెడ్డి గారు చెప్పినట్టు ఎప్పుడో వారు 72 ఏళ్ల కింద నేర్చుకున్నటువంటి పద్యం ఇవాళ చెప్పినారంటే, అదే గంగ లక్ష్మణరావు గారు మాట్లాడుతూ పద్యం తెలంగాణ భాషకు, తెలుగు భాషకు భూషణమే అని చెప్పారు. అట్లానే అనేక మంది చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకోవాల్సినటువంటి విషయం. తెలంగాణ గడ్డ అంటే ధిక్కారాన్ని చూపించినటువంటి నేల. పోతల దగ్గర నుండి మొదలు పెడితే ప్రతాపరెడ్డి గారి దగ్గర వరకు ఎవరన్నా మనల్ని వేలెత్తి చూపిస్తే సహించకుండా ధిక్కరించినటువంటి నేల మన తెలంగాణ నేల. ఎందుకు ఆ ధిక్కారం వస్తుందంటే, మన దగ్గర పట్టుత్వం ఉన్నది, మన దగ్గర టాలెంట్ ఉన్నది, భాష మీద పట్టు ఉన్నది, నేల మీద ప్రేమ, ధైర్యం, సత్తా, దమ్ము కూడా మనకున్నది. అది ఉన్నది కాబట్టి ఆనాడు గోల్కొండ కౌల సంచిక వచ్చింది. ఆ కౌల సంచికను, గోల్కొండ కౌల సంచికను
చిత్తూరు జిల్లా పొంగనూరులో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే ఆశయంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అర్హతను బట్టి కంపెనీలో తగిన వేతనము, తగిన పని కల్పించేలా కంపెనీ యాజమానులతో చర్చించినట్లు వివరించారు. ప్రస్తుతం హాజరైన నిరుద్యోగుల్లో 2500 మందికి మాత్రమే నియామకాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన వారికి కూడా 2వ దశలో త్వరలోనే జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు భరోసా ఉండేలా ఉద్యోగ నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. రిజిస్టర్ చేసుకోవడం జరిగింది సార్. 25 కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. దాదాపు 2600 మందికి ఈ రోజు ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు సార్. ఈ కార్యక్రమాన్ని మాకు ఇచ్చినటువంటి అవకాశం చెందుతాయో మా మహర్షి అభ్యుదయ సేవా సంస్థ తరపున ఒక చిన్న అభినందన మండలాలని నేను మినిస్టర్ గారికి ప్రజెంట్ చేయదలుచుకున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గనుల శాఖ మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అభినందన మండల అయ్యప్ప పాదాలకు అంకితమైనట్టి పెద్దన్న నీవే మా పెద్ద దిక్కు. అయ్యప్ప దీక్షను నిష్ఠగా ధరిస్తున్నై మాలధారణ చేసి మహిమ పొంది పూజలై గురువులై పురుషార్థ సిద్ధులై తేజో విరాజిత దివ్యమూర్తి లక్ష్మణ రెడ్డికి అందరికి 9 పాయింట్లు చెప్తున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైన మాట ఏంటంటే హై కాంప్లిమెంట్స్ వారికి కావాల్సిన విధంగా మొత్తం ఏర్పాటు నడిపిస్తూ రూపాయలు బేసిక్ అమ్మాయికి మంత్రి ఈరోజు అపాయింట్మెంట్ ఆదాయం ఈరోజు దాదాపుగా 2500 మందికి ఆర్గనైజ్ చేసిన మీద ఉన్న మిత్రులందరికీ అధికారులకు మనం జాబ్ మేళా కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా పెద్ద పెద్ద చదువులు చదువుకోకుండా 10వ తరగతితోనో లేదా 7th క్లాస్తోనో లేకపోతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యో ఈ విధంగా ఎవరైతే డిస్కంటిన్యూ అయింటారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రిజిస్టర్ చేసుకోవడం. ఇక వరంగల్ జిల్లా కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వరంగల్ బీజేపీ నాయకులు విమర్శించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ డివిజన్లో అభివృద్ధి పనుల పేరిట శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. నగరంలోని 6వ డివిజన్ మమ్మునూరు గ్రామంలో బీజేపీ అధ్యక్షుడు సాంబారు కిషోర్ పాదయాత్ర చేశారు. వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిషోర్ మీడియాతో మాట్లాడుతూ ముంపు గ్రామాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని అన్నారు. పనులకు శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు మాత్రమే ఉన్నాయి కానీ పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వానికి ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని చెప్పారు. అక్కడ హిందూ శ్మశాన వాటిక ఉంది, అక్కడ కేసీఆర్ కాలనీ ఉంది. ఇలాంటి శిలాఫలకాలు ఊర్లో కూడా ఒక 4-5 ఉన్నాయి. మా ఎమ్మెల్సీ మామ్నూరు వాస్తవ్యుడు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట ఇచ్చిండు మా ప్రజలకు అందరికీ. ప్రతి సంవత్సరం ఒక 50 లక్షల రూపాయలు నా పుట్టిన ఊరుకు నేను పనులు చేపిస్తా, 6 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 50 లక్షలు పంపిస్తా అని ఫస్ట్ సంవత్సరము ఆయన మాట ప్రకారంగా 50 లక్షలు పంపించిండు. ఆ ఫండ్లకెళ్ళే 15 లక్షల రూపాయలతోని బీటీ రోడ్డు శాంక్షన్ అయింది. శిలాఫలకాలు వేసిళ్ళు. వీళ్ళ టీఆర్ఎస్ నాయకులకు, వీళ్ళకి అధికారులకు, ప్రజాప్రతినిధులకు వీళ్ళకి సఖ్యత లావాదేవీలల్లో సఖ్యత కుదరక ఈ బిల్లులనే అన్నీ మొత్తం రిటర్న్ వెళ్ళిపోయినాయి. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే అక్కడ ఒక రైతులు ఒక 50 మంది రైతులు ఉన్నారు. అక్కడ ఒక 100-200 ఎకరాల భూమి ఉంది. అది ఆ రైతుల పోనీకైతే వర్షాకాలం అసలు నడుచుకుంటూ పోవాలంటే కూడా పోయే పరిస్థితి లేదు. వరి వేసి ఒక 50 కిలోల యూరియా బత్త తీసుకుపోవాలంటే ఇక్కడ మన చింత చెట్టు కాడ పెట్టుకొని ఒక 2 కిలోమీటర్లు చిన్న చిన్న సంతలలో తీసుకుపోయే పరిస్థితి. వ్యవసాయ కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి. ఇంకోటి మెయిన్ రోడ్ అక్కడ వాటర్ ట్యాంక్ కాడ మన సత్యరెడ్డి గారి ఇంటి దగ్గర మెయిన్ సమస్య ఒక 6-7 సంవత్సరాల కానీ సమస్య. అది ఆ నాలా కాలం డమ్మి వేసిరు. ఆ డమ్మి వేసరికి అక్కడ మొత్తం వరద నీరు. వర్షాకాలం వస్తే చాలు వాళ్ళు ఇండ్లలోకి పోతే అక్కడ ఉన్న ఒక 10 కుటుంబాలు అయితే చాలా అవస్థపడతారు. మళ్ళీ ఎన్ని ప్రమాదాలు జరిగినాయి అంటే మొన్న కూడా ఆటో ఉన్న లారీ యాక్సిడెంట్ అయింది. ఒకరి ఇంట్లోకే పోయింది. ఇక ఖమ్మం మెయిన్ రోడ్ మీద అది 5 సంవత్సరాల కానీ ఎన్నోసార్లు పేపర్లో లేపించినాం, ఎన్నోసార్లు కార్పొరేట్ చెప్పినాం, ఎన్నోసార్లు ఎమ్మెల్యేకి చెప్పినాం. అది చాలా తీవ్రమైన సమస్య. అక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అంటే కూడా చేస్తామంటారు. జిహెచ్ఎంసీ ఆఫీసర్ వచ్చారు, జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్ వచ్చారు. అన్ని తీసుకుంటే అన్ని రిపోర్ట్ తీసుకుంటే ఈ 4 ఓపెన్ చేస్తా అంటే మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ సంవత్సరం రాగానే మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ ఏదో ప్రమాదం జరుగుతున్నాయి.
ఆ వర్షాలకు అక్కడ నీటికైనా యాక్సిడెంట్ అయితేనే వాళ్ళు వస్తారు. ఆ బతుకున్నానుకో అదృష్టం, పోయినానుకో దురదృష్టం. కానీ వీళ్ళు ఎన్ని సంవత్సరాలు చేసినా ఇదే పని, ఇదే విధంగా ఉన్నది. ఓన్లీ వీళ్ళది ఈ ఫేక్ ప్రొటెన్స్కి తీసుకొస్తారు, ఫేక్ హామీలు వేస్తారు. శిలాపాలకం వేస్తారు, 5 కోట్లు వచ్చినాయి అంటారు, 6 కోట్ల కోట్ల కంటే నోటికి మాటలేం కాదు. లోట్లే 100 రూపాయల లోట్లే కదా కోట్లు, ఇంకా ఏమన్నా అంటే కోట్లు 60-70 కోట్లు అంటారు. శిలాపలకాలు ఇవ్వడం అట్నే 5-6 సంవత్సరాల దాకా అట్టే. ఓన్లీ ఎలక్షన్ కోసమే ఇప్పుడున్న శిలాపలకాలు వేసేటి కూడా మా ముఖ్య డిమాండ్ ఏంటిదంటే, ఇదివరకు 4 సంవత్సరాల కింద వేసిన శిలాపలకాలు అన్నింటినీ ఆ రోడ్లు పూర్తి చేయండి. ఆ పూర్తి చేసినాక ఇప్పుడు శిలాపలకాలు వేయండి, మీరు స్వాగతిస్తాం. కానీ పాత శిలాపలకాలు వేసినాకే అభివృద్ధి పనులు ఎక్కడ జరగలే పనులు. మళ్ళీ కొత్త వాటికి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఎక్కడి నుంచి పని చేస్తానికి ఎన్ని రోజులని ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తారో నాకు అర్థమవుతలేదు. ఓన్లీ ఎలక్షన్ కోసం 4 సంవత్సరాలన్నర నిద్రపోయిళ్ళు, ఇప్పుడు 6 నెలల కానీ నిద్ర మేలుకున్నారంటే ఎంతవరకు సమంజసం? ఒక రాక్షసు ఉండే పూర్వకాలంలో 6 నెలలు పండుకుంటాడట, 6 నెలలు తింటాడట. వీళ్ళు 4 సంవత్సరాలన్నర పండుకున్నారు, 6 నెలలు వేసి తిరుగుతారు. గంతే ఉన్నది వీళ్ళ ఆలోచన. అయితే ఎంత దారుణం అంటే ఓన్లీ కమిషన్లు. ఓన్లీ రోడ్ అయితే ఆగిన దానికి ముఖ్య కారణం మొత్తుకున్నాం అన్న మీరు చేస్తాలు మంచి పేరు వస్తుంది. మన ఎమ్మెల్సీ ఉన్నారు మామూలు గ్రామస్తుడు, అధికార పార్టీ ఎమ్మెల్సీ, అయినా చూద్దాం ఆయనకి ఎంత సహకారం చేసేదంటే అందరం మన ఊరు గ్రామస్తుడు కదా, అయినా కూడా ఎంత బాధపడ్డాడంటే అబ్బా నా ఊరికి ఏం చేయలేకపోయినా ఆయన ఇప్పుడు 6 సంవత్సరాలు 10 కాలం అయిపోతుంది. ఖమ్మం రోడ్డు ఇక దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న దళితుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్లో దళితులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినప్పటికీ కూడా వాటిని అరికట్టడంలో పోలీస్ శాఖ విఫలమైందని ఆరోపించారు. దాడులకు నిరసనగా చేపట్టిన దళితుల ఆత్మగౌరవ సభకు అన్ని గ్రామాల నుండి దళితులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. దాడి చేసిన దుండగులను, అల్మాజ్పురంలో దాడి చేసిన దుండగులను మరి నిన్న 20 తారీఖు రోజు ఎల్లారెడ్డిపేట మండల్ అల్మాస్పూర్లో దళితులపై దాడి చేసిందని తీవ్రంగా ఖండిస్తూ, మరి అంతేకాకుండా మనవాదులు మతతత్వవాదులు మరి దళితులపై దాడులు చేయడం ఇంతేకాదు, మరి మన జిల్లాలో కట్కూరులో మరి అక్కడ రామోజీపేటలో మరి నిన్న చూసుకుంటే 20 తారీఖు నాడు అల్మాస్పూర్లో దాడులు చేస్తున్నారు. మరి దళితులందరూ ఐక్యతగా ఉండి ఐక్యత అయి మరి మతతత్వవాదులను ఎదుర్కోవాలి, తరిమి కొట్టాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపు 28 తారీఖు రోజు దళితుల ఆత్మగౌరవ సభ సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసినారు. 10 గంటలకు అందరూ గ్రామం నుండి ప్రతి దళిత యువకుడు దళితులు అందరూ తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. దళితులపై మతోన్మాద శక్తులు దాడి చేసి గాయపరిచినటువంటి సందర్భం. మరి అట్టి మతోన్మాద శక్తులను అరెస్ట్ చేసి మళ్ళీ రాత్రే విడిపియడం జరిగింది. దానికి నిరసనగా నిన్న మండల కేంద్రంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి రస్తారోకో చేయడం జరిగింది. మరి ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా కులం పేరుతో మతం పేరుతో మరి దళితుల మీద అనేక రకాల దాడులు అత్యాచారాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి దళిత సంఘాలు కూడా ఏకమై జ్ఞానవంతులమై మరి ఇట్లాంటి మతోన్మాద శక్తులను ఎదుర్కొనేదానికి మనము సంఘటితంగా ఒకటై వాళ్ళని ఎదుర్కోవాల్సిన సమయము ఆసన్నమైనది. కాబట్టి మరి దానికి నిరసనగా మరి ఏదైతే అల్మాస్పూర్లో జరిగినటువంటి దాడికి నిరసనగా మనం సిరిసిల్లలో జిల్లా కేంద్రమైనటువంటి సిరిసిల్లలో 28 తారీఖు నాడు భారీ బహిరంగ సభ ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మన ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఎస్సీ బీసీ మైనారిటీలందరూ కూడా ఏకతాటి అయి భారీ ఎత్తున మనం గ్రామాల్లో నుంచి తల్లి
10 గంటల లోపు సిరిసిల్లకు చేరుకొని అటు సభను విజయవంతం చేయాలని దళిత సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఈరోజు సంఘటితమై ఐక్యతగా ఉండి మన జ్ఞానవంతులం ఇట్లా కాకపోతే మరి మతోన్మాద శక్తులు మతం పేరిట కులాల పేరిట మన మీద అనేకమైన దాడులు నిర్వహించడానికి ఆసన్నమై ఉన్నాయి. కాబట్టి అట్లాంటి శక్తులను ఎదుర్కోవాలంటే మనం అందరం కూడా ఐక్యతగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలియజేయడం ఏంటంటే ఉదయం 10 గంటలకు సిరిసిల్ల కేంద్రమైనటువంటి అంబేద్కర్ చౌరస్తాలో 10 గంటల నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ముస్తాబాద్ మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాల మరి ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు సర్పంచులు మన దళిత సర్పంచులు ఎంపీటీసీలు దళితులందరూ కూడా ఒకటై పెద్ద సంఖ్యలో తరలి సిరిసిల్లకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. అల్మాజ్పురంలో దాడి చేసిన దుండగులను ఇక నిర్మల్ జిల్లా బైంసా మున్సిపల్ కార్యాలయం ఎదుట రోడ్డు విస్తరణ పనుల్లో ఇల్లు కోల్పోయిన బాధితులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడంతో మున్సిపల్ అధికారులను విధులకు హాజరు కాకుండా అడ్డుకొని ఆందోళన తీవ్రతరం చేశారు. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ హైమాద్ బాధితులతో చర్చలు జరిపారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్తో మాట్లాడామని 2 రోజుల్లో టెండర్ ప్రక్రియ ముగుస్తుందని వెంటనే ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. దీంతో భూ నిర్వాసితులు ఆందోళన విరమించుకున్నారు. డబల్ బెడ్రూమ్ కి 15% మొత్తం తెలంగాణలో ముస్లిం మైనారిటీస్కి అది డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఇది మా భైసా పరిస్థితి ఏమున్నాయంటే ఇక్కడ సెన్సిటివ్ ప్లేస్ ఉన్నాయి హిందూ ముస్లింగా ఎప్పుడు ఉంటే మేము ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి చెప్పిన సార్ అది మీరు ఒక వేపి కట్టే అది మొత్తం హిందూకి ఇచ్చేసారు. హిందూల శ్రీకాంత్ కలిసే నిన్నతోని ఒకటి ఇష్యూ అయిందా అది ఇష్యూ ఏం లేదా ఇది ఇష్యూ పొలిటికల్లా ఇక్కడ క్రియేట్ చేసిన నిన్నటి మాకు చెప్తే మేము అది క్లియర్గా ఏముంటే మేము చెప్పేస్తాం. ఏమున్నాయంటే రూలింగ్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నాయి ఇక్కడ బైసా మున్సిపాలిటీలా మున్సిపల్ కౌన్సిల్లా ఎంఐఎం రూలింగ్లా ఉన్నాయి. మేము ఖుద్ ఎమ్మెల్యే గారు మేము కృష్ణ మరి మార్కెట్ చైర్మన్ 2-3 కలిసి 4 సార్లు కలెక్టర్ దగ్గర పోయి ఏ డబల్ బెడ్రూమ్కి ఎక్కడ ఉన్నాయి అక్కడికి కట్టి ఇవ్వాలా మేము రెడీ చేసినాం. ఇంకా టెండర్కి రెడీ చేసినా మొత్తం మా ఏమున్నాయంటే అది ఈ ల్యాండ్ మున్సిపాలిటీకి ల్యాండ్ ఉన్నాయి ఈ మున్సిపాలిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము కట్టేస్తామంటే అది మున్సిపాలిటీకి వెళ్ళి రిజల్యూషన్ పాస్ చేసి మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అది ఆర్ఎన్టీతో ఏమంది రూల్ ఏముంటాయి అది టెండర్ పెట్టాలా అది సింగిల్ టెండర్ వస్తే వాళ్ళు ఇంకా యాప్స్ చేసి మళ్ళీ టెండర్ పెడతారు. ఆ కోసం రెండు సార్లు టెండర్ పెట్టినా అది ఎవరు రాలేదా 3 సార్లు పెట్టినప్పుడు 25 జనవరికి ఉన్నాయట. మేమేం చెప్పినా ఇది ఇప్పుడు అక్కడ ఎవరైనా రాకుంటే ఎమ్మెల్యే సాబ్కి మేము తీసుకుపోయి మా ఎమ్మెల్యే ఇంకా మా మార్కెట్ చైర్మన్ 2-3 పోయి కలెక్టర్ దగ్గర పోయి మేము చెప్తా కలెక్టర్ గారు మీరు మా మున్సిపాలిటీకి టెండర్ అది మాకు ఇచ్చేయి అది ఎలా ఇంకా 10 లక్షలకి ఉంటే మా కౌన్సిల్తో మేము ఇచ్చి మేము అది వాళ్ళకి కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్ బండ్ నేత స్పిన్నింగ్ మిల్స్ బస్తీలో అప్సస్ స్వచ్ఛంద సంస్థ ముతూట్ ఫౌండేషన్ సామాజిక సేవా బాధ్యత విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జీవనశైలి వ్యాధులను గుర్తించి పేదలకు మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ ముతూట్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. దీని ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు ఇతర వైద్య పరీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. అప్సా ముతూట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం కవాడిగూడలో ఉచిత రక్త పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం మన బస్తీలో ఉన్న పేదవాళ్ళు ముసలి వాళ్ళు
వృద్ధులు, వయసులు ఎవరైనా కూడా అందరూ రక్త పరీక్షలు చేయించుకొని వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని తద్వారా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశం. మనం ఈ శిబిరంలో మొత్తం ఒక 200 మంది దాకా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఈ అప్సా ఆధ్వర్యంలో ఈ కమ్యూనిటీ లీడర్స్ అందరి సహకారం తీసుకొని ప్రతి ఒక్కరిని ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు మనకు మూతూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు ఒక టీం వచ్చేసి మనకి ఈరోజు ఇక్కడే రక్త పరీక్షలు చేసి 2 గంటల వరకు మనకు ఆ పరీక్షల యొక్క రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రిజల్ట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఒకవేళ ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ బస్తీ దవాఖానకు కానీ వెళ్ళామని సూచించడం జరుగుతుంది. అప్సా ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా 4 కార్యక్రమాలు మేము అనుకుంటున్నాము. చుట్టుపక్కల బస్తీలో ఉండే ప్రతి ఒక్క పేదవాడికి బయటికి వెళ్ళి ఇదే టెస్టులు చేయించుకోవాలంటే 1000 నుంచి 1500 అవుతుంది. కాబట్టి ఈ అప్సా ఆధ్వర్యంలో మేము ఈ బస్తీలో ఉండే పేదవారందరికీ ఉచితంగా ఈ వైద్య పరీక్షలు చేయించి తద్వారా వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అప్సా మూతూర్ ఫౌండేషన్ ఇద్దరు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోస్టల్ డివిజన్లోని బయ్యన్నగూడెం గ్రామాన్ని అధికారులు సంపూర్ణ సుకన్య యోజన పథకం గ్రామంగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా గ్రామంలో అంగన్వాడీ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో 10 సంవత్సరాలలోపు బాలికల వివరాలు సేకరించి వారందరికీ సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతాను తెరిచారు. సత్తుపల్లి పోస్టల్ సబ్ డివిజన్ అధికారి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బాలికా సంరక్షణ దినోత్సవం పురస్కరించుకొని ఖాతాలు తెరిచిన లబ్ధిదారులకు పాస్ పుస్తకాలను అందజేశారు. అర్హులైన బాలికల తల్లిదండ్రులందరూ ఈ పథకం ద్వారా సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతాను తెరచి 1000 నుంచి 1,50,000 రూపాయల జమ చేసుకోవచ్చని ప్రవీణ్ కుమార్ తెలిపారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుపల్లి ఉప తపాలా కార్యాలయ అధికారి రాంబాబు, ఎంఓ చారి, గ్రామీణ డాక్ సేవక్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బాలికల దినోత్సవం సందర్భంగా ఎక్కువ సుకన్య అకౌంట్ ఓపెన్ చేసిన గ్రామాలను అనగా 100కు పైబడి అకౌంట్ ఓపెన్ చేసిన గ్రామాలను సంపూర్ణ సుకన్య గ్రామాలుగా ప్రకటించడం కోసం పోస్టల్ శాఖ వారు నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా మన సత్తుపల్లి సబ్ డివిజన్ పరిధిలోని బయ్యన్నగూడెం గ్రామంలో మన పోస్టల్ శాఖ వారు 150కి పైగా అకౌంట్లు ఓపెన్ చేయడం ద్వారా ఇవాళ ఇక్కడ సంపూర్ణ సుకన్య గ్రామంగా ప్రకటించడం కోసం ఇక్కడ సభ ఏర్పాటు చేశాము. ఇందులో భాగంగా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఏసీడీపీ గారు, అంగన్వాడీ కార్యకర్తలు కానీ మన పోస్టల్ శాఖ సిబ్బంది అందరూ పాల్గొని వాళ్ళ ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. ర్యాలీ చేయడం ద్వారా ఇంకా అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంకా ఇదే విధంగా గ్రామ ప్రజలందరూ అన్ని రకాల పోస్టల్ సౌకర్యాలను వినియోగించుకొని అభివృద్ధిలోకి రావాలని అందరం మన పోస్టల్ శాఖ తరఫున కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పోస్టల్ శాఖ తరఫున ధన్యవాదాలు. పోస్ట్ ఆఫీస్లో సుకన్య పథకం గురించి చాలా వివరంగా చెప్పారు మాకు. అంగన్వాడీ స్టాఫ్ మరియు పోస్ట్ మాస్టర్ గారు బాగా చాలా వివరంగా చెప్పారు. దీనివల్ల ఫ్యూచర్లో చాలా ఉపయోగాలు ఉన్నాయని 10 సంవత్సరాలలోపు పిల్లలందరినీ సుకన్య పథకం కట్టాలని చెప్పారు. దీని గురించి మాకు బాగా వివరంగా. ఇక జనగామ జిల్లా లింగాల గణపురం నియోజకవర్గంలో ఈ నెల 25న టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్ తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. అయితే ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ జిల్లా వైస్ చైర్మన్ ఆగిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్లు మల్గ శ్రీశైలం, టీఆర్ఎస్ మండల పార్టీ ఇన్ఛార్జ్ ఉడుగుల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి పెద్దలు స్వరాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ తాటికొండ రాజన్న గారి ఆధ్వర్యంలో జన సమీకరణతో కార్యకర్తల సమావేశం నిర్వహించబోతున్నాం. దానికి అనుగుణంగా లింగాలపూర్ మండలం నుండి 500 మందిని టార్గెట్ మాకు ఇవ్వడం జరిగింది. మా నాయకుల ఉత్సాహము, మా పార్టీ కార్యకర్తల ఉత్సాహం చూసినట్టయితే దానికి 500కు పైచీలకు మా పెద్దలు వీరన్న గారు చెప్పినట్టు 700 మందిని తరలించే కార్యక్రమాన్ని ఒక మ్యాప్ పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో దాన్ని మేము ఒక మ్యాప్ తీసుకున్నాం. ఆ క్రమ పద్ధతిలో రేపు ఉదయం 11 గంటలకు స్టేషన్ గన్పూర్లో జరపతలపెట్టిన సమావేశానికి కాన్స్టిట్యున్సీలో మొదటిగా అన్ని మండలాల ముందు మేమే పోవాలని ఒక ఆలోచనకు వచ్చినాం. మరి రేపటి కార్యక్రమానికి పెద్దలు మా మండల పరిషత్తు అధ్యక్షురాలు సోదరి జయశ్రీ గారు, మా జెడ్పీటీసీ గారు, పెద్దలు రాష్ట్ర నాయకులు గుడు వంశధర్ రెడ్డి గారు,
రాష్ట్ర నాయకులు మాజీ చైర్మన్ కొమ్రవెల్లి సంపతన్న గారు, అలాగే మనోహర్ అన్న గారు, పెద్దలు రంజిత్ రెడ్డి గారి సహాయ సహకారంతో కూడా, వారి సహాయ సహకారంతో కూడా రేపు అందరినీ కూడా పూర్తి స్థాయిలో జన సమీకరణ చేసి ఒక్కటే విధంగా ఒక యూనిఫామ్ గా వెళ్ళనికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. దీన్ని అందరినీ కూడా మా కార్యకర్తలు తలపెట్టి అయోధ్య రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. పాత బస్తీలో రామసేవకులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సైదాబాద్ ప్రాంత గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి గుర్రం జైపాల్ రెడ్డి 51,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. మనం డైరెక్ట్ గా రామచరిత్ర ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది. మనం ఇచ్చినటువంటి డబ్బు చెక్ ఇస్తే కూడా చెక్ దాని పేరు మీద రాసేసి. హిందూ బంధువులారా, హైందవ సోదర సోదరీమణులారా, శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ కార్యార్థమై యావత్ భారతదేశం అంతా కూడా అభియాన్ జరుగుతుంది, నిధి సమర్పణ అభియాన్. దీనికి ముఖ్యంగా మనము ఒక శ్రీరాముని యొక్క దేవాలయ నిర్మాణానికి నాంది పలికిన వ్యక్తి శ్రీ అశోక్ సింఘల్జీ గారు 1984లో ఈ దేవాలయానికి ఉన్న తాళాన్ని తీయడానికి తాళా తోడో ఆందోళన ద్వారా ప్రారంభించి అక్కడి నుంచి శిలాన్యాసు, తర్వాత కరసేవ, మొదటి కరసేవ, తర్వాత రెండో కరసేవ ద్వారా బాబరీ ఢాంచాను తీసేసి భవ్యమైన రామ మందిరానికి పునాది వేసిన వ్యక్తి అశోక్ సింఘల్జీ గారు. వారి ఒక ఆత్మశాంతి కలగాలంటే ఇటువంటి కార్యక్రమంలో భవ్య రామ మందిర నిర్మాణం జరగాలి. అదేవిధంగా ప్రపంచంలోనే 8వ వింతగా చెప్పుకోబోయే ఒక భవ్య రామ మందిర నిర్మాణానికి యావత్ హిందూ సమాజం అంతా కూడా మేము ముందుకొచ్చి ఈ దేవాలయం నిర్మిస్తామని చెప్పడం జరుగుతుంది. కేవలము ఒక ఇద్దరు వ్యక్తులతో నిర్మాణం చేసినట్టయితే వారి పేరు మీదనే ఉంటుంది. కానీ రామ మందిరం అనే నిర్మాణము అందరూ కలిసి, హిందూ బంధువులందరూ కూడా, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా సహకరించి ఒక భవ్యమైన రామ మందిర నిర్మాణానికి నాంది పలకబోతున్నారు. ఈ నిర్మాణము ఏ విధంగా జరుగుతుందంటే దాదాపు ఒక 2,000 కోట్ల నిధితోని ఈ నిర్మాణం సాగుతుంది. అందులో ముఖ్యంగా 400 కోట్లు దేవాలయ నిర్మాణానికి, 1,600 కోట్లు థీమ్ పార్క్, రామాయణం యొక్క థీమ్ పార్క్ ద్వారా, అదేవిధంగా రోడ్లు, ఆ విధంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడము, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అన్ని రకాల వసతులు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ చేస్తూ ఈ విధంగా 4 రకాలుగా ఈ దేవాలయ నిర్మాణాన్ని 2023 వరకు పూర్తి చేసి ప్రపంచానికి ఒక భవ్య రామ మందిరాన్ని అందించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం సాగుతుంది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రామమయం చేయాలనే ఉద్దేశంతో భారతదేశం అంతా కూడా పల్లెల్లో 65 లక్షల గ్రామాలు, దాదాపు 80 కోట్ల హిందూ సమాజాన్ని కదిలించే ఉద్దేశంతోనే ఈ రామ మందిర నిర్మాణ అభియాన్ సాగుతుంది. కాబట్టి ప్రతి హిందూ కూడా ముందుకు వస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఒక చిన్న, ఎంత బీద అతను కూడా 1000 రూపాయలు తీసుకొచ్చి నేను రామునికి మందిరానికి నేను ఇస్తా అని చెప్పి ముందుకు వస్తున్న సమయం ఇది. కాబట్టి రోమంలో రాముడు ఉన్నట్టే ఏ విధంగా యావత్ హిందూ సమాజం అంతా ఓ హిందూ సెరైజ్ అండ్ ఎవేక్ ది లాంగ్ గ్లోరీ ఆఫ్ హిందూ రాష్ట్ర నాకింగ్ ఎట్ ద డోర్ అని అయితే వివేకానందుడు చెప్పాడో దానికి అనుగుణంగా ఈరోజు మన సంస్కృతి, పరంపర, వైభవాన్ని మేల్కొల్పడానికి యావత్ హిందూ సమాజం కదులుతుంది. కరసేవకులుగా వెళ్ళిన వాళ్ళు, అదేవిధంగా సమాజంలో అనేక ధార్మిక సంస్థలతో పనిచేస్తున్న వాళ్ళు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, విశ్వ హిందూ పరిషత్తు, సాధు సంతుల యొక్క ఆశీర్వాద బలంతో యావత్ హిందూ సమాజాన్ని జాగృతం చేస్తూ హిందుత్వమే ఊపిరిగా, హైందవమే సిర్ల జరిగా, హిందూ రాష్ట్ర నిర్మాణమే ధ్యేయంగా రామ మందిర నిర్మాణం జరగబోతుంది. రామ మందిరం కేవలం ఒక శిలాఫలకం కాదది. రామ మందిరం అనేది ఒక జ్ఞాన కేంద్రము, ఒక శక్తి కేంద్రంగా యావత్ ప్రపంచానికి అందించబోతున్నాము. కాబట్టి భవ్య రామ మందిర నిర్మాణానికి యావత్ హిందూ సమాజం మీరు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ భవ్య రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు 10% రిజర్వేషన్ కల్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూంపల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తామన్న సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షించదగ్గ పరిణామమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి, రామలక్ష్మణపల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి, వేణు, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.
కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ప్రధాన కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్ననే ఈబీసీ కోటా కింద ఎకనామికల్ బ్యాక్వర్డ్ కింద ఏదైతే అగ్రవర్ణ పేదలు ఈ రాష్ట్రంలో ఉన్నారో వారికి 10% రిజర్వేషన్ కల్పించినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వారికి మండల పార్టీ ఆధ్వర్యంలో ఇందులో బ్రాహ్మణ్స్, వైశ్యులు, రావులు, రెడ్డిలు ఎవరైతే ఈ 4 దైవ చింతనే ధ్యేయంగా భగవద్గీతను ప్రతి ఒక్కరూ ధ్యానించాలని తైత్ర సిద్ధాంత భగవద్గీత ధర్మ ప్రచార కార్యకర్తలు అన్నారు. షాద్నగర్ మండలంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతి గడపకు తిరుగుతూ భగవద్గీత గురించి ప్రచారం చేశారు. భగవద్గీతలోని ధర్మాలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. సాక్షాత్తు దేవుడే మనకు అందించిన గొప్ప గ్రంథం భగవద్గీత అని ప్రపంచం మొత్తం హిందూ మతం గురించి తెలుసుకుంటుందని వారు తెలిపారు. భగవద్గీత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు రచించినటువంటి ఈ గ్రంథము ప్యూర్ తెలుగులో ఉంటుంది. ఇది ఇంకోటి ఏంటంటే మన శరీరం లోపల దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి. ఇప్పుడు బయట అందరు దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. బయట తెలుసుకునే కంటే మన శరీరంలో ఉండే దేవుణ్ణి తొందరగా ఎలా తెలుసుకోవాలి, మోక్షం ఎలా పొందాలనేది ఈ గ్రంథంలో ఉంటుంది. ఇంకా ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మోచీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలశంకర్ కృష్ణ సోదరులు క్రీస్తు శకం చిరంజీవి రాము 11వ వర్ధంతి పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సామాజిక కార్యక్రమాల ద్వారా పేదలకు, అన్నార్థులకు అన్నదాతలుగా నిలిచే అవకాశం ఉందని, వివిధ సందర్భాల్లో అన్నదానం చేసే మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోచీ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఇక మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రిపబ్లిక్ డే సందర్భంగా కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన మోస్ట్ ఫుల్ కాంటాక్ట్ ని స్టేక్స్ లో బొబ్బిల్ రెడ్డి గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ కార్యక్రమంలో మేయర్ జక్క వెంకటరెడ్డి హాజరై రికార్డు సాధించిన బొబ్బిల్ రెడ్డిని అభినందించారు. గతంలో పాకిస్తాన్ నమోదు చేసిన రికార్డు మన తెలంగాణ వాసి బ్రేక్ చేశారని, మన దేశంలో ఇలాంటి యోధులు ఉండటం ఎంతో గర్వించదగ్గ విషయమని మేయర్ తెలిపారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన బొబ్బిలిరెడ్డి గారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేయడం కోసం ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు లెగ్ వెయిట్స్ 5 kg ఈచ్ లెగ్ వెయిట్ కేసి నీ స్ట్రైక్స్ మన పాకిస్తాన్ చేసిన ఆల్మోస్ట్ 85 చేశారు వాళ్ళు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుంగనూరులో జాబ్ మేళా ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి, నిరుద్యోగులకు భరోసా కల్పిస్తామని హామీ. హైదరాబాద్ లో ఘనంగా పద్య ప్రభంజనం ఆవిష్కరణోత్సవం, శీర్షికను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వరంగల్ నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో బీజేపీ నాయకుల పర్యటన, డివిజన్ల అభివృద్ధిని ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపణ. సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 28న దళితుల ఆత్మగౌరవ సభ విజయవంతం చేయాలని అంబేద్కర్ సంఘం నాయకుల పిలుపు. నిర్మల్ జిల్లా బైంసాలో భూ నిర్వాసితుల ధర్నా, ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్తే.